విజయవాడకు వచ్చిన భారీ వరదల నేపథ్యంలో 3 ఇసుక పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజీలోని గేట్స్కి సపోర్ట్గా ఉన్నటువంటి కౌంటర్ వెయిట్స్ని ఢీకొట్టడం జరిగింది. దీంతో కౌంటర్ వెయిట్స్ కొంత డ్యామేజ్ అవ్వడం కూడా జరిగింది. అదృష్టవశాత్తు ఈ గేట్స్కు ఉన్నటువంటి కౌంటర్ వెయిట్స్ పూర్తిగా డ్యామేజ్ కాకపోవడంతో బ్యారేజ్కి పెనుముప్పు అనేది తప్పిందని చెప్పుకోవాలి. ఒకవేళ ఆ కౌంటర్ వెయిట్స్ అనేవి పూర్తిగా డ్యామేజ్ అయి ఉంటే గేట్స్ అనేవి కంప్లీట్గా క్లోజ్ అయిపోయి బ్యారేజ్కి కొట్టుకుపోయే ప్రమాదం అయితే ఉండేది. అంతేకాకుండా ఎగువనున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా భారీగా ముంపుకి గురయ్యేవి అని చెప్తున్నారు నిపుణులు. అయితే అదృష్టవశాత్తు అలాంటిదేది జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ పడవలు అసలు ఎందుకు ఈ 3 పడవలు వచ్చి ఒకే చోట ఢీకొట్టాయి అనే విషయానికి వస్తే, ఈ పడవలన్నీ కూడా ఒకే చైన్తో బంధించబడి ఉన్నాయి. దీని వెనుక కుట్రకోణం ఉందా అని విచారిస్తే ఈ పడవలనేవి గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెకి చెందిన కోమటి రామ్మోహన్ అనే 2 వ్యక్తులకు సంబంధించినవి అనే వార్తలు వెలువడుతున్నాయి.